నారాయణ గారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మున్సిపల్ సిబ్బంది ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున స్వతంత్ర దిన ఫలాలు అనుభవిస్తున్న మనందరం భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశ కీర్తి పతాకాన్ని, భారతదేశం యొక్క ఈ స్వతంత్రం కోసం ఎన్నో కోట్ల మందిలో నివసించేటువంటి ప్రతి పౌరుడు తలెత్తుకోవాలని, వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి యోధులుగా మిగిలి ప్రాణాలు అర్పించి మనకు స్వతంత్రాన్ని తెచ్చారు. అటువంటి స్వతంత్ర ఫలాలను మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందుకే మనందరి జీవితాల్లో ఒకే ఒక లక్ష్యం ఉండాలి. ఫస్ట్ నేషన్ గురించి తిలక మొదలు మొదలుకొని పింగళ వెంకయ్య వరకు ఈరోజు కూడా మనం స్మరించుకుంటున్నామంటే ఆ కీర్తిధనుల యొక్క ఫలమే ఈరోజు మనకు దక్కింది. కాబట్టి డబ్బు కంటే కీర్తి గొప్పది, డబ్బు కంటే సమాజం ఇచ్చే విధంగా మూవెన్నెల జెండా కింద మన అందరం తలదాచుకుంటున్నాం. ఈరోజు భారతీయ సైనికుల యొక్క కష్టఫలం. ఎండ లేదు, వాన లేదు, మంచు లేదు. మంచు టెండర్లో కూడా ఈరోజు దేశాన్ని పహారా కాసి ఇక్కడ స్వేచ్ఛగా